ఆకస్మిక ధన ప్రాప్తికి పౌర్ణమి తిథి రోజున నీళ్ళతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొంది మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సాధారణంగా మనిషికి డబ్బు అనేది చాలా అవసరము. పేరు విలువ అనేది డబ్బుతోనే వస్తుంది. అదే డబ్బు లేదంటే మనని ఎవరు సరిగ్గా చూడరు. డబ్బు ఉన్నవాడికి ఇచ్చే విలువ, లేనివాడికి ఇచ్చే విలువ అనేది చాలా తేడా ఉంటుంది. అలాంటప్పుడు డబ్బు సంపాదించాలనే ఆలోచన చాలా వరకు ఉంటుంది. డబ్బు సంపాదించాలని ఎన్నో పనులు చేస్తుంటాము. ఏ పని కూడా సక్సెస్ అవ్వకుండా మనకు నిరాశనే మిగులుస్తుంది. అలాగే ఎన్నో మంత్రాలు కూడా చేస్తుంటాము. ఎన్నో పూజలు కూడా చేస్తుంటాము. ఎన్నో దేవుళ్ళకు కూడా మొక్కుతుంటాము. మాకు ధన ప్రాప్తి కలగాలి, మేము డబ్బు పరంగా చాలా ఎదగాలని చెప్పేసి ఎన్నో మొక్కులు మొక్కుతుంటాము. అయినా కూడా మనకు ధన ప్రాప్తి అనేది కలగదు. అలాంటప్పుడు పౌర్ణమి తిథి రోజు ఇలా నీళ్ళతో ఇచ్చిన పరిహారాన్ని చేసుకొని మీరు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందుతారు. డబ్బు పరంగా అన్ని సమస్యలన్నీ తొలగిపోతాయి. పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. డబ్బు కోసం సాధారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇంట్లో ఏ సమస్యకైనా ఏ పనికైనా డబ్బు అనేది చాలా ముఖ్యము. డబ్బు లేనిదే ఏ పని కూడా అవ్వదు. ఇలా డబ్బు సమస్యల వలన చాలామంది వారి జీవితంలో చాలా ముఖ్యమైనవి కూడా కోల్పోతూ ఉంటారు. పౌర్ణమి తిథి రోజున ఇలా పరిహారం చేయడం వలన మనకు డబ్బు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. పౌర్ణమి రోజున మీకు సమీపంలో ఉన్న ఏదైనా ఆలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మర్చిపోకుండా పౌర్ణమి తిథి రోజున ఉదయం 10 గంటలకి వెళ్ళాలి. రహస్య గ్రంథంలో చాలా ప్రత్యేకంగా ప్రస్తావించబడినందుకు 10 గంటల సమయం అని చెప్పబడుతుంది. పౌర్ణమి తిథి రోజు ఉదయం 10 గంటలకు రావి చెట్టుకి స్వచ్ఛమైన ఏమి కలపని నీళ్లు పోయాలి. ప్లాస్టిక్ బిందెల్లో కానీ, బకెట్లో కానీ, బాటిల్స్తో కానీ రావి చెట్టుకు నీళ్ళని పోయకూడదు. ఇనుము, రాగి లేదా ఇత్తడి పాత్రల్లో మాత్రమే రాయి చెట్టుకు నీళ్లు పోయాల్సి ఉంటుంది. రాయి చెట్టుకు ఎలాంటి ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. రాయి చెట్టుకు నీళ్లు పోసిన తర్వాత మనకున్న సమస్యలు కానీ, మనకున్న కోరికలు కానీ, మంచి ధన ప్రాప్తి కలగాలని చెప్పేసి మనకు మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి కదండి. ఆ కోరికలన్నీ రావి చెట్టు దగ్గర మనము ప్రార్థించుకోవాలి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పౌర్ణమి తిథి రోజున ఉదయం 10 గంటలకు రావి చెట్టు నందు కొలువై ఉంటారని రహస్య తంత్ర గ్రంథంలో చెప్పబడి ఉంది. మీరు ఆ సమయంలో రావి చెట్టుకు నీరు సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది లక్ష్మీ కటాక్షంతో పాటు ధనప్రాప్తి, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు నేను చెప్పిన పరిహారాన్ని కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. ఇలా పాటిస్తే రుణ బాధలు అనేది పోతుంది. లక్ష్మి యొక్క కటాక్షం లభిస్తుంది. ఇంట్లో ధనప్రాప్తి పొందుతారు. ధనానికి సంబంధించి మీకు ఎన్ని ఇబ్బందులున్నా తొలగిపోతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. మీకు జరగని పనంటూ ఏదీ ఉండదు. చక్కగా పరిహారాన్ని చేసుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం పొంది సుఖ సంతోషాలతో ఉండండి.